తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ తొర్రేడులో పెద్ద పులి కలకలం రేపుతోంది. ఇవాళ తొర్రేడు హై స్కూల్ వద్ద అరటి తోటలో పెద్ద పులి కనిపించడంతో ఫారెస్ట్ అధికారి ప్రభాకర్ ఆధ్వర్యంలో పులి కోసం అన్వేషణ సాగుతోంది. ఇప్పటికే పులి తిరిగిన ప్రదేశాన్ని పరిశీలించి ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి. శ్రీదేవి, మనం ఇప్పుడు ఏదైతే తొర్రేడులో ఇక్కడ పులి సంచరిస్తుందని ప్రాంతం చెప్తున్న ఈ తోటల దగ్గర ఉన్నాం, వరి పొలాల్లో ఉన్నాం. ఇక్కడ మొక్కజొన్న తోట దగ్గర ఇక్కడ చూసినట్లయితే ఇక్కడే పులి సంచరిస్తున్నట్టుగా అడుగు జాడల్ని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. ఈ తోటకి ఎటు చూసినా నలువైపులా కూడా ఈ పులి పాదముద్రల్ని పెద్ద పులిగా నిర్ధారించిన పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ నిన్న నుంచి కూడా గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ రైతుల్లో కానీ ఇక్కడ స్థానికుల్లో కానీ కంటి మీద కునుకు లేకుండా చేసిన పరిస్థితి ఈ పెద్ద పులి చేస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ స్కూల్స్ పరిసర ప్రాంతాల్లో స్కూల్స్ కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయితే ఇక్కడ పులిని పట్టుకోవడానికి అంటే అది ఎక్కడుంది దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి తరలించడానికి ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇప్పటికే నిఘా కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అది ఇక్కడ పొలాల్లోకి ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడు పెద్ద పెద్ద కర్రలతోటి ఇటు ఫారెస్ట్ అధికారులు, స్థానికులు, రైతులు కూడా కలిసి ఈ తోటల్లో అన్వేషణ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఫారెస్ట్ అధికారుల దగ్గరుండి ఇక్కడ ఈ గ్రామస్తుల సహకారంతో ఇప్పుడే కొన్ని బాంబులు కూడా వేశారు. అంటే పెద్ద శబ్దం రావడంతో అది ఎక్కడైనా మణిగి ఉంటే అది బయటకు వస్తుందని కూడా ఒక బాంబులు కూడా వేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చూస్తున్నాం, ఒకవైపు ప్రధానమైన రోడ్డు ఉంది, మరోవైపు గ్రామం జనసమ్మర్దం గల గ్రామం. ఈ తొర్రేడు మెయిన్ రోడ్డుకి ఆనుకునే ఈ పొలాలు కూడా దగ్గరలో ఉన్నాయి. దీంతో ఈ పులి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది చాలా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి ఇక్కడ గ్రామంలో ఉంది. అయితే ఇది నిన్న కన్నాపురం మొన్న వారం రోజుల క్రితం కన్నాపురంలో అంటే ఫారెస్ట్లో రిజర్వ్ ఫారెస్ట్లో ఇది పరిసర ప్రాంతాల్లో కనబడిన పరిస్థితి. ఆ తర్వాత చూసినట్లయితే గోదావరి దాటి యువతలకు వచ్చిందని చెప్పేసి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది పెద్ద పులి కావడంతో అది పగలు పూట అది సంచరించే అవకాశం ఉండదు, రాత్రిపూటే సంచరిస్తుంది. కాబట్టి అంత పగలు మాత్రం భయపడని అవసరం లేదు. అయితే గుంపులుగా ఉండాలి తప్ప ఒంటరిగా ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి కూడా ఇక్కడ ఫారెస్ట్ అధికారులు, అలాగే జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ప్రస్తుతం దీని అడుగుజాడలు ఏంటి, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీనివల్ల ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలనేది ఇక్కడ దేవిడ్ రాజు గారు ఉన్నారు. చెప్పండి, ఫారెస్ట్ ఆఫీసర్ గారు, మీరు ఏ విధంగా నిర్ణయించి చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ ఉందనుకుంటున్నారా? కదలికలు ఏమన్నా బయటికి వెళ్ళే అవకాశం ఉందా? ఎట్లాగా దీని ప్రయాణం ఉండొచ్చు? దీన్ని ఏ విధంగా మీరు పట్టుకునే ప్రయత్నం ఉంటుందా, లేకపోతే మనం ఫారెస్ట్లోకి డైవర్షన్ చేసే విధానం ఉంటుందా? మనం ఫారెస్ట్లోకి డైవర్షన్ చేసే విధానమే ఉంటుందండి. సో ఇది ప్రజలకి హాని చేయట్లేదు కాబట్టి మనం దీన్ని పట్టుకోవడం అనేది జరగదు. ఏదైనా టైగర్ అడవులోంచి బయటకు వచ్చినప్పుడు మనకి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వారికి మనం సమాచారం ఇవ్వడం జరుగుతుంది. సో వెంటనే వాళ్ళకి సమాచారం ఇచ్చిన తర్వాత మన జిల్లా అటవీ శాఖ అధికారి అధ్యక్షతన ఒక కమిటీ అనేది ఫామ్ చేస్తారు. దాంట్లో డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ అందరూ ఉంటారండి. సో ఇంకా అక్కడి నుంచి మానిటరింగ్ అంతా కూడా కమిటీ పర్యవేక్షణలో జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఏంటంటే ఆ టైగర్ యొక్క కదలికలను మనం గమనిస్తూ అది వెళ్లే మార్గంలో ఉన్న గ్రామాల్లో ప్రజలను మనం అప్రమత్తం చేస్తున్నామండి. సో టైగర్ అనేది మనకి ఇది సోలిటరీ యానిమల్ అంటాం మనం, అంటే దీనికి సింగిల్గా జీవించడం అనేది ఉంటుంది. సో ఆ క్రమంలో అది తన టెరిటరీని మార్కింగ్ చేసుకుంటుంది. ఫారెస్ట్లో కొంత ఏరియాని తన సామ్రాజ్యం లాగా మార్కింగ్ చేసుకుంటుంది. సో అలాంటి క్రమంలో ఈ యంగ్గా ఉన్నవి అంటే ఒక 2 సంవత్సరాలు అలా వయసు దాటిన తర్వాత అవి తల్లి నుంచి విడిపోవడం జరుగుతుంది. ఆ క్రమంలోనే అవి కొత్త టెరిటరీని మార్కింగ్ ఏరియా ఎత్తుక్కోవడం కోసమని అడవిలో గాలిస్తూ ఎక్కడైనా పక్కన మనకి ఈ తోటలు ఇవన్నీ అడవికి ఆనుకున్న ఏరియాలో అది కూడా అడవి అని భావిస్తూ బయటకు రావడం జరుగుతుంది. సో అలాంటి క్రమంలోనే ఇలా మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయండి టైగర్స్. సో అవి బయటకు వచ్చి కొంత దూరం వెళ్ళేటప్పటికి వాటికి ఒక అవగాహన వస్తుంది, మనం అడవిలో నుంచి బయటకు వచ్చేసాం అనేది. ఎప్పుడైతే అది దాన్ని గ్రహించగలుగుతుందో సో అప్పుడు అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందండి. గత 2 సంవత్సరాల క్రితం కూడా మనకు అలా ఒక సంఘటన జరగడం జరిగింది. నిన్న ఒక 3 ఆవుల్ని చంపడం, ఒక ఆవుని తీసుకెళ్ళడం, దానికి ఆహారాన్ని దగ్గర పెట్టుకోవడం, అది ఆహారం ఎక్కడ పెట్టుకుందో మీరు ఏమైనా ఐడియా?
అది ఏంటంటేనండి నిన్న ఆవుల్ని చంపిన పశువులు కొట్టం అనేది హైవే పక్కన ఉంది. సో ఏంటంటే అక్కడ మనకు వెహికల్ మూవ్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా ఉంటుంది. ఆ క్రమంలో అది ఒక దూడని పక్కన ఉన్న తోటలో ఒక 150 మీటర్ల దూరంలో లోపలికి తీసుకుపోయి పెట్టుకుని తిన్నది. సో తిన్న తర్వాత ఇంకా కొంత మిగిలితే దాన్ని ఇంకా కొంచెం లోపలికి జొన్న చేలోకి తీసుకెళ్ళడం జరిగింది. సో అది సాధారణంగా అండి నైట్ పూట హంటింగ్ చేస్తుంది. నైట్ పూట హంటింగ్ చేసి తిన్న తర్వాత అక్కడే కొంత సమయం కూడా ప్రజలకి మీరు ఏం విజ్ఞప్తి చేస్తున్నారు? అంటే మనం విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజలు సహకరించాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడో మనకు రేరుగా జరుగుతుంటాయి. మనతో పాటే భూమి మీద వాటిలో ఆవశ్యకత కూడా ఉంది. జీవావరణ అభివృద్ధిలో టైగర్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ సాధారణంగా పులి ఈవినింగ్ 5 ఆ టైంకి దాని ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తుంది. బయటకు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళిపోయే క్రమంలో మార్నింగ్ 7 వరకు కూడా మనకు అది నడవటం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ క్రమంలో మనం ఎదురు పడిపోతే కనుక ఏదన్నా బుషెస్లో అలాంటప్పుడు ఎదురైతే తప్ప అలాంటి సమయంలోనే మనకి మీద కొంచెం అది దాడి చేసే దానికి ఆస్కారం ఉంటుంది. సో అది మనం అవాయిడ్ చేయాలి. దానికి ఎన్కౌంటర్ అవ్వకుండా ఉండాలి. మనం ఎదురుపడకుండా మార్నింగ్ టైం అంటే 8 గంటల తర్వాతే పొలాల్లోకి రావాలి. సాయంత్రము 4:30 ఆ టైంకి ఇంటికి వెళ్ళిపోవాలి. మన పశువుల కొట్టాల దగ్గర కొంచెం అవకాశం ఉంటే పశువులు ఇంటి దగ్గర కట్టుకోవడం మంచిదండి, పొలాల దగ్గర కాకుండా ఈ 2-3 రోజులు. సో ఏదన్నా లైటింగ్ పెట్టుకోవడము, చిన్న మంట పెట్టుకోవడము అలాంటివి చేయాలి. సో చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు మనకి జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇలాంటి టైంలో బయటకు వదలకూడదు. ఇది ఫారెస్ట్ ఆఫీసర్ గారికి చెప్తున్నది. అదే ఇక్కడ స్థానికులు కూడా కర్రలు పెట్టుకుని దీనికోసం గ్రామంలోకి రాకుండా పహారా కాస్తున్నారు. చెప్పండి, ఎట్లా ఉంది గ్రామంలో ఈ పరిస్థితి ఎట్లా ఉంది? అంటే ఇక్కడ దాన్ని మీరు చూసారా? మేము నిన్న ఆదివారం ఉదయం తెలియడం 2 ఆవులని దూడని చంపేయడం, అందరూ ఆ ప్లేస్కి వెళ్ళడం, స్థానిక శాసనసభ్యులు బుచ్చి చౌదరి గారు చెప్పడం, వాళ్ళు రావడం, ఇలాగ మీ ప్రెస్ మీట్ పెట్టడం, మేము ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారు మాట్లాడే టైంలోనే మాకు అతి సమీపం దగ్గరలో చాలా రాజయాసంగా నడుచుకుంటూ వెళ్ళిందండి. మొత్తం ప్రెస్ గారు అందరూ చూస్తుండగా అప్పుడు అందరూ భయాందోళన చెందారు. అప్పటి నుంచి ట్యాప్ కెమెరాలు పెట్టడం, వాళ్ళు బోన్ పెట్టడం చూసాం. మా గ్రామస్తులు అందరూ కూడా, మా తెలుగు యువత కుర్రోళ్ళు అందరూ కూడా నిన్న ఉదయం నుంచి ఇప్పుడు కూడా నిద్ర లేకుండా కాపలా గాయడం, నైట్ అంతానేమో ఫైర్ క్యాంపులు లాంటి వేయించడం, ఊళ్ళోకి రాకుండా ఈ ఫారెస్ట్ వాళ్ళకి సపోర్ట్గా ఎక్కడెక్కడ ఫుట్ మార్క్స్ ఉన్నాయో అన్నీ చూడడం, అలాగే కూడా పనులకు వచ్చి వాళ్ళందరినీ కూడా హెచ్చరించి మైకులు పెట్టి ఊళ్ళో జాగ్రత్తలు చెప్పి వెళ్ళొద్దు, ఎవరు కూడా తోట పనులకు కానీ అలాగే స్కూల్కి వెళ్ళి పిల్లల్ని, ట్యూషన్కి వెళ్ళి పిల్లల్ని కూడా అందరిని అప్రమత్తం చేసి ఊళ్ళో ఎవరిని కూడా బయటికి రావద్దు అని చెప్పి అప్రమత్తం చేసి కాపలా కాస్తున్నాం. ప్రజెంట్ కూడా అదే పొజిషన్లో ఉన్నామండి. ఇప్పుడు ఈ మొక్కజొన్న చేలో తిరుగుతుంది, ఎక్కడే తిరుగుతుంది అన్న సంచారం ఉందండి. మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ ఎటు వెళ్ళింది అన్నది మళ్ళీ ఇంకా సర్చింగ్లో ఉన్నాం. ఇది ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నది. ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఈ మొక్కజొన్న తోటలోనే ఉందని చెప్పేసి ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు కానీ స్థానికులు కానీ చెప్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడంటే ఈ మొక్కజొన్న తోట నుంచి కనుక అది బయటకు వస్తే ఫారెస్ట్ ప్రాంతంలోకి వెళ్ళడానికి వీలుగా ఒక గైడ్ చేసే పరిస్థితి కూడా ఇక్కడ ఫారెస్ట్ అధికారులు చూస్తున్నారు. ఇప్పటికే నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు, అంటే ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు, అలాగే బోన్లు కూడా పెట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ బాంబులు వేసి ఒక శబ్దాలను క్రియేట్ చేస్తున్నారు. అది ఏదైనా లోపల ఉన్నట్లయితే అది బయటకు వస్తుంది. బయటకు వస్తున్నట్లయితే అదే పగలపూట అది బయటకు వచ్చే అవకాశం లేదు, తెల్లవారుజామునే బయటికి తిరుగుతుందని చెప్పేసి భావిస్తున్నారు. మొత్తానికి నిన్న చూసినట్లయితే ఈ తొర్రేడులో 3 ఆవుల్ని చంపిన పరిస్థితి ఉంది. ఒక ఆవుని దాని ఆహారంగా తీసుకెళ్ళింది. అయితే ఇక్కడ మనం చాలా దట్టమైన మొక్కజొన్న ప్రాంతం చూస్తున్నాం. ఇందులో ఎక్కడ లోపల అణిగిమణిగి ఉన్నా కానీ గుర్తించే అవకాశం ఉండదు. అందుకని ఈ బాంబులు వేసి దాన్ని చెదరగొట్టడానికి చేస్తున్నారు. ఇది పరిస్థితి. మొత్తం ఇక్కడ తొర్రేడులో ఈ పెద్దపల్లి సంచారంతో మొత్తం ఇక్కడ ప్రజలందరూ అప్రమత్తమయ్యారు, ఫారెస్ట్ అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. దీన్ని ఆచూకీ తెలుసుకుని దీన్ని ఫారెస్ట్ లోకి గైడ్ చేయడానికి ఇక్కడ ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. శ్రీదేవి. శ్రీరామ్మూర్తి, థ్యాంక్ యూ.